శ్రీస్తుతి భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో మంత్రం అనేది కేవలం కొన్ని అక్షరాల సమాహారం కాదు. అది మనస్సును పవిత్రం చేసి భగవంతునితో ఆత్మను అనుసంధానం చేసే దివ్య సాధనం. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు మంత్ర జపానికి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చాయి. తారక మంత్రం అంటే ఏమిటి? తారక అనే పదానికి తరింపజేసేది, సంసార సాగరాన్ని దాటించేది, మోక్ష మార్గానికి నడిపించేది అని అర్థం ఉంది. అందుకే మానవుడికి జనన మరణ చక్రం నుండి విముక్తి వైపు నడిపించే మంత్రాన్ని తారక మంత్రం అంటారు. రామ రహస్యోపనిషత్, అద్వయ తారకోపనిషత్ వంటి గ్రంథాల్లో శ్రీరామనామమే తారక మంత్రం అని వివరించబడింది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వారాననే. ఈ శ్లోకం ప్రకారం ఒక్కసారి రామ నామాన్ని భక్తితో స్మరించడం విష్ణు సహస్రనామ పారాయణం చేసినంత పుణ్యఫలాన్ని ఇస్తుందని సనాతన సంప్రదాయం చెబుతుంది. రామనామంలో ఉన్న ఆధ్యాత్మిక రహస్యం పురాణ వ్యాఖ్యానాల ప్రకారం తెలుసుకుందాం. రమంతే ఇతి రామః అంటే సర్వలోకాలను తన వశం చేసుకునేవాడు, సర్వ జీవరాశులను రమింపజేయునువాడని అర్థం. రా అంటే అగ్నిబీజం, మా అంటే ఆకాశ బీజం. ఈ రెండు దివ్య అక్షరాలు కలిసి రామ అనే పరమ పవిత్ర నామంగా అవతరించాయని శాస్త్ర గ్రంథాలు వివరిస్తున్నాయి. అందువల్ల రామనామాన్ని స్మరించినప్పుడు సకల దేవతలు తృప్తి చెందుతారని విశ్వసిస్తారు. శివుడు పార్వతికి ఉపదేశించిన మంత్రం ఇది. తారక మంత్రాన్ని తొలుత పరమశివుడు పార్వతీదేవికి ఉపదేశించాడు. అనంతరం ఋషుల ద్వారా అది లోకానికి వ్యాపించింది. కాశీ క్షేత్ర మహిమ ప్రకారం జీవితాంతంలో కాశీలో ప్రాణాలు విడిచే భక్తుని కుడి చెవిలో కాశీ విశ్వనాథుడు స్వయంగా తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడనే విశ్వాసం ఉంది. కొంతమంది మహానుభావులు రామనామాన్ని ఆచరించడం జరిగింది. వారి గురించి తెలుసుకుందాం. భారతదేశంలోని అనేక మంది మహానుభావులు రామనామాన్ని తమ జీవిత సాధనగా స్వీకరించారు. సమర్థ రామదాసు రామనామ ప్రచారాన్ని దేశవ్యాప్తంగా విస్తరించారు. భద్రాచల రామదాసు తన కీర్తనల్లో రామభక్తిని అమృతంలా ప్రవహింపజేశారు. త్యాగరాజస్వామి వేలాది కీర్తనల ద్వారా రామనామ మహిమను ప్రపంచానికి చాటి చెప్పారు. శ్రీరామకృష్ణ పరమహంస తన శిష్యులకు రామనామ స్మరణ గొప్పతనాన్ని బోధించారు. రామనామ స్మరణ వల్ల కలిగే ప్రయోజనాలు చూద్దాం. మనస్సుకు ప్రశాంతత, భక్తి, ఏకాగ్రత పెరుగుదల, ఆందోళన భయం తగ్గడం, సద్బుద్ధి ధైర్యం కలగడం, సత్సంగం, సత్కార్యాల వైపు మనసు మళ్ళడం, ఆధ్యాత్మిక సాధనలో పురోగతి. శ్రీరామ నవమికి సూర్యుడికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకుందాం. ఒక అందమైన కవి సమయం ప్రకారం శ్రీరాముడు సూర్యవంశంలో జన్మించినందున శ్రీరామనవమి రోజున భూమిపై జరిగే ఉత్సవాలను చూసేందుకు సూర్యుడు మరింత దగ్గరగా వస్తాడట. అందుకే ఆ కాలంలో ఎండలు తీవ్రంగా ఉంటాయని కవులు భావరంజకంగా వర్ణించారు. రామనామం కేవలం ఒక పదం కాదు, అది ధర్మానికి ప్రతీక, భక్తికి ఆధారం, మనశ్శాంతికి మార్గం. జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం శ్రీస్తుతి టీవీని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంటను కొట్టండి.